ఈ వీడియోలో మీరు చూస్తున్నటువంటిది ఇది స్వచ్ఛమైన నల్ల పసుపు. కేజీ లక్షల్లో ఉంటుందని భావించేటువంటి ఈ నల్ల పసుపు చెప్పాలంటే ఎంత మంచి స్వచ్ఛమైన నాణ్యమైన పసుపు అయినా కూడా 3000కు మించి దీని ధర ఉండదు. కేజీ 1,00,000 2 లక్షలు ఈ విధంగా మనకు సర్క్యులేట్ అవుతుందంటే అది ఒట్టి అపోహ మాత్రమే. ఇది ఈ నల్ల పసుపు తాంత్రిక శక్తులు కలిగి ఉందని నమ్ముతారు. అతీత శక్తులు మాత్రమే కాదు, అద్భుతమైన ఆరోగ్య పరిరక్షణకు కూడా ఇది తోడ్పడుతుంది. ఇది మామూలు పసుపు కంటే అధిక రెట్లు ఔషధ గుణాలు కలిగి ఉంది. చాలా ఘాటుగా ఉంటుంది. ముఖ్యంగా గొంతులో ఉన్నటువంటి కఫాన్ని ఇది తొలగించగలదు. ఇది పచ్చిగా ఉన్నప్పుడు ఈ విధంగా ముదురు నీలం రంగులో ఉంటుంది. ఎండిన తర్వాత నలుపు రంగులోకి మారుతుంది. ఈ గడ్డ కూడా చాలా గట్టిగా అవుతుంది. ఇప్పటికే కాస్త గట్టిగా అయింది ఈ గడ్డ. ఈ నల్ల పసుపు దుంపను జేబులో పెట్టుకున్న, గుమ్మానికి వేలాడదీసిన దుష్టశక్తులు వెళ్ళిపోతాయని, ఇది సాక్షాత్తు అమ్మవారి స్వరూపమని చాలామంది భారతీయులు, ముఖ్యంగా గిరిజనులు నమ్ముతారు. అనేక తాంత్రిక విద్యల్లో ఈ నల్ల పసుపును వాడతారు. కొన్ని కొండ ప్రాంతాల్లో తాంత్రికులు నల్ల పసుపును పొడి చేసి గోమూత్రంలో కలిపి పేస్ట్లా చేసి దానిని నుదుటికి బొట్టులా పెట్టుకుని దాని చుట్టూరా కొంచెం రక్తాన్ని కూడా రాస్తారు. ఈ పసుపు పేస్టుతో బొట్టు పెట్టుకుంటే మనం కూడా విపరీతమైన జన ఆకర్షణ కలిగి తీరుతుంది. ధన ఆకర్షణ కొరకు ఈ దుంపను బీరువాలో పెట్టుకోవచ్చు, లేదా లక్ష్మీ అమ్మవారి పటం లేదంటే విగ్రహం ముందు ఉంచి నిత్యం కూడా ఈ నల్ల పసుపును పూజించవచ్చు. నల్ల పసుపు గురించి ఇంకా వివరంగా రాబోయే వీడియోల్లో తెలుసుకుందాం.